సినీ నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పుష్ప 2 సినిమా యూనిట్, హీరో అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ పై కేసు నమోదైంది. తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్. అల్లు అర్జున్ వస్తున్న సమాచారం పోలీసులకు తెలపలేదన్నారు. అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతతో కలిసి లోనికి వెళ్లే క్రమంలో ఘటన జరిగిందని చెప్పారు. ఈ ఘటనకు వ్యక్తి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ. One such show was planned in Sandhya 70 mm at RTCX Road. So for that, large number of people in thousands they were gathered outside the theater, and the tickets they were already being sold by the theater, whether in online platform or some tickets they were distributed by the Maitri company to the people who have worked in the movie. And there was anticipation that the lead actors of the movie will be coming to theater for enjoying the movie with the public. Yes. So in this incident, we have booked a case under section 105, 118 clause 1, read with section 3 clause 5 of BNS Act. And this case has been booked on the complaint of the lady's husband who passed away. And in that complaint, the theater management, actor Allu Arjun, and his security team, security in charge, these people have been named accused. In the complaint, they have mentioned theater management because they do not know who is involved in the management of theater, who all is in the team. So even A2, A3, A4, what you are asking, it will come in further investigation. But as per the complaint, theater management, Allu Arjun and his security team, they have been mentioned as accused. So one such show was planned in Sandhya 70 mm at RTCX Road. So for that, large number of people in thousands they were gathered outside the రైట్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంకా సినీ నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పుష్ప 2 సినిమా యూనిట్, హీరో అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ పై కేసు నమోదైంది. తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్. రైట్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటి వరకు థియేటర్ యాజమాన్యం పైనే కేసు పెట్టినటువంటి పోలీసులు ఈ మృతి తర్వాత పుష్ప చిత్ర యూనిట్ పైన, పోలీసుల పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ల పైన విపరీతమైనటువంటి విమర్శలు పెరగడంతో ఇక తట్టుకునేది చేసేది ఏం లేక పోలీసులు అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేస్తున్నామంటూ కూడా ఇంతకు ముందే సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఒక మీడియా ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని అంతా కూడా తెలియజేయడం జరిగింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పుష్ప 2 సినిమా యూనిట్ తో పాటు హీరో అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ వ్యక్తుల పైన ఈ కేసులు నమోదు చేశాము. ఈ తొక్కిసలాట, మహిళ చనిపోవడానికి, ఒక బాలుడు ఈ అనారోగ్యానికి గురయ్యి అపస్మారక స్థితికి వెళ్లేందుకు గల కారణమైనటువంటి వీళ్ళందరి పైన కేసు నమోదు చేస్తా ఉన్నాం అన్నట్టుగా కూడా సెక్షన్ 105, 118 క్లాస్ 1, రెడ్ విత్ 3 క్లాస్ 4 BNS చట్ట ప్రకారంగా అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేస్తున్నాం అన్నట్టు కూడా డీసీపీ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. డీసీపీ మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా నిన్న 9:30 ఈ బెనిఫిట్ షో ప్రారంభమైంది. 9:40 హీరో అల్లు అర్జున్, చిత్ర యూనిట్, హీరోయిన్ ఇక్కడికి వస్తా ఉన్నారంటూ కూడా థియేటర్ యాజమాన్యం మాకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందుకే సెక్యూరిటీని అక్కడ ఏర్పాటు చేయలేకపోయాము. ఈ ప్రైవేట్ సెక్యూరిటీ వచ్చి ఒక్కసారిగా అల్లు అర్జున్ వస్తున్నాడంటూ కూడా అక్కడ హంగామా క్రియేట్ చేయడంతో జనాలంతా కూడా పానిక్ కి గురై అక్కడి నుంచి పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట క్రమంలోనే రేవతి అనే 36 ఏళ్ల మహిళ చనిపోయింది. దిల్సుఖ్నగర్ ప్రాంతానికి చెందినటువంటి మహిళ. ఆ మహిళ కొడుకు శ్రీతేజ్ అతను తీవ్ర ఈ అన్కాన్షియస్ అవ్వడం గల కారణం కూడా థియేటర్ యాజమాన్యమే అంటూ కూడా ఈ కేసు నమోదు చేస్తూ అల్లు అర్జున్ పైన త్వరగా
చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నాము. అల్లు అర్జున్ వస్తున్నటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వీటన్నిటికీ కారణం థియేటర్ యాజమాన్యం, చిత్ర యూనిట్, అల్లు అర్జున్ అంటూ మాత్రం క్లియర్ గా పోలీసులు వారిపైన మెన్షన్ చేసి చట్టపరంగా వీరందరికీ నోటీసులు ఇచ్చి అల్లు అర్జున్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి పిలిపించి అతను విచారిస్తాము అంటూ మాత్రం పోలీసులు ఈ విషయాన్ని మీడియా ముందు అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా, ఈవెంట్ సందర్భంగా, సినిమా రిలీజ్ సందర్భంగా మొదటి నుంచి కూడా సరైనటువంటి నియమ నిబంధనలు పాటించకపోవడంతో తరచుగా ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు దేవర రిలీజ్ సందర్భంగా నోవాటెల్లో పబ్లిక్ అంతా కూడా ఒక్కసారిగా గ్యాదర్ అయ్యి నోవాటెల్ పై దాడి చేసినటువంటి సందర్భం మరొక ముందే మళ్ళీ ఈ పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా మాత్రం ఈ సంధ్యా థియేటర్ సమీపంలో జరిగినటువంటి ఘటన మాత్రం ఒక్కసారిగా అందరినీ కలిసివేసింది, అందరినీ కూడా విషాద ఛాయలకు నిలిపింది. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు రోడ్డు, కుటుంబంలో ఉన్నటువంటి ఒక మహిళ కొడుకు ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో ఉండడానికి గల కారణం థియేటర్ యాజమాన్యం, చిత్ర యూనిట్, హీరో అల్లు అర్జున్ ఆ రకంగా రావడంపై మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో ఈ ఇష్యూ జరిగింది. దీనిపైన కేసు నమోదు చేస్తా ఉన్నాము. పుష్ప 2 సినిమా యూనిట్, హీరో అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ పైన మొత్తం 4 పైన ఈ కేసులు నమోదు చేస్తున్నాం అన్నట్టుగా కూడా డీసీపీ అఫీషియల్ గా ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ రవితేజ. సినీ నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పుష్ప 2 సినిమా యూనిట్, హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ పై కూడా కేసు నమోదైంది. తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్. అల్లు అర్జున్ వస్తున్న సమాచారం పోలీసులకు తెలపలేదన్నారు. అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతతో కలిసి లోనికి వెళ్లే క్రమంలో ఘటన జరిగిందని చెప్పారు. ఈ ఘటనకు వ్యక్తి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ. ఇంకా సినీ నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ టీం సంధ్య థియేటర్ సంబంధించి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మనతో పాటు కేతిరెడ్డి గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కేతిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, అసలు కేసు నమోదైనట్టు తెలుస్తుంది అల్లు అర్జున్ మీద, అదేవిధంగా థియేటర్ మీద, అల్లు అర్జున్ వింగ్ సంబంధించి వాటి మీద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటండి అసలు? అవునండి, కేసు మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసు గురించి అడుగుతున్నారా? ఇక్కడ లోకల్ గా జరిగిన సుదర్శన్ థియేటర్ లో జరిగిన గొడవ గురించి అడుగుతున్నారా? అంటే సుదర్శన్ థియేటర్ జరిగిన దాని గురించి అడుగుతున్నాం. అంటే కేసు పెట్టినా ఏం లాభం అనే విమర్శలు వస్తున్నాయి. అంటే ఆ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు, ఆ కుటుంబానికి ఎవరు ఆర్థిక సాయం చేస్తారనేది కూడా చర్చ కొనసాగుతుంది. దీంట్లో బేసిక్ గా చెప్పాలంటే కేసు పెట్టింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే పెట్టారు. మేము కూడా పెడదామని వెళ్ళాము. అప్పుడు సిఐ గారు లేరు. అదే సేమ్ ఏ కేసు అయితే ఈ రోజు ఇప్పుడు ఫైల్ అయిందో అదే గ్రౌండ్స్ మీద జనాన్ని వదలకపోవడము, ఆ సెక్యూరిటీ వాళ్ళు అతిగా ప్రవర్తించడము, ఇతరత్ర బన్నీ మీద కూడా దీని ఆరోపణ, అదేవిధంగా థియేటర్ మేనేజ్మెంట్ మీద కూడా ఉండాలా అని చెప్పి మేము రాసుకోబోయిందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సబ్మిట్ చేశారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సెక్షన్లు వచ్చి 105, 118 క్లాస్ 1 అండ్ బిఎన్ఎస్ 3 ఆఫ్ దీని కింద ఈ సెక్షన్ల కింద కేసు ఆల్రెడీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైంది. దాంట్లో వచ్చి థియేటర్ మేనేజ్మెంట్, అల్లు అర్జున్ పార్టీలుగా ఉన్నోళ్ళు వాళ్ళ పైన ఈ ఆరోపణలు ఈ వాళ్ళు చేసిన దాని వల్ల జనాన్ని లోపలికి వదలకుండా ఒక్కసారే హీరో వచ్చిన తర్వాత లోపలికి వదిలేరు కాబట్టి ఇటువంటి సందర్భం జరిగిందని అని చెప్పి ఈ వాళ్ళ ఫ్యామిలీ మెంబరు, వాళ్ళ హస్బెండ్ ఎవరైతే చనిపోయిన ఆమె రేవతి యొక్క హస్బెండ్ ఇచ్చిన కంప్లైంట్ లో అది ఉంది. కాబట్టి ఏంటంటే ఇది అల్లు అర్జున్ ఆల్రెడీ ఇతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, సిఏ గారు లేరు, వెనక్కి వచ్చాము. మేము రాసింది
మేము రాసిన కంప్లైంట్ లో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఏదైతే ఈరోజు ఆ ఫ్యామిలీ మెంబర్స్ వ్యక్తం చేశారో, ఏదైతే అక్కడ జరిగిందో, పోలీసులు సీసీటీవీ ద్వారా సేకరించిన ఆధారాలు అయితే ఇతరత్ర అన్ని కూడా మేము రాసిన దాంట్లో ఉన్నాయి. అదేవిధంగా కేసు నమోదైపోయింది. ఎస్ఎఫ్ఐ వాళ్ళు అయితే ఏఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా ఇదే డిమాండ్తో మొదలయ్యారు కాబట్టి అల్లు అర్జున్ మీద కేసు పెట్టాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు కాబట్టి ఆల్రెడీ కేసు పోలీసు వాళ్ళు పెట్టారు. వన్స్ అగైన్ తెలంగాణ ప్రభుత్వం ఇంత స్పీడ్గా స్పందించి దీనిపైన ఒక పోయిన ప్రాణానికి రేపు ఏం జరుగుతుందో వాళ్ళేం బెనిఫిట్స్ ఇస్తారు అనే దానికంటే చట్టం దాని పని అది చేసినప్పుడే కదా భయం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుందని నేను వన్స్ అగైన్ గవర్నమెంట్ అయితేమి, అదేవిధంగా పోలీస్ అయితేమి వాళ్ళు ఒక్క రోజులో ఇటువంటి చర్యలు చేపట్టడం, ఎందుకంటే ఉండే వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళందరి మీద అన్ని సెక్షన్ల కింద ఇప్పుడు దీంట్లో కాంప్రమైజ్ అంటారా, కేసు అనేది కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. అది దానిపాటికి అది జరుగుతుంది. కాంప్రమైజ్ 1 crore ఇప్పించేది, 1 crore అడిగారు, ముందు 1 crore అడిగారు, అది అది ఉంది కదా, అది తర్వాత సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు వన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత దాని ఛార్జెస్ అది పోలీసు స్టేట్ వర్సెస్ అల్లు అర్జున్ ఇట్లా ఉంటుంది కేసు. కాబట్టి ఏంటంటే ఇది అందరు అనుకుంటే విధంగా ఆ తల్లికి ఒక తగిన విధంగా న్యాయం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో అని చెప్పవచ్చు. అంటే ఏపీ హైకోర్టులో కూడా పుష్ప టీం కు షాక్ తగిలింది. అంటే పుష్ప 2 టీం పై వెంకటేశ్వర్ అనే వ్యక్తి ఆ కేసు వేశారు. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ఇది ఆర్డర్ వచ్చింది కదా, అది నిన్న రిజర్వ్ చేశారు ఆర్డర్. ఆ ఆర్డర్ ఏమని వచ్చిందంటే ప్రభుత్వం వచ్చి గతంలో 13 రోజులకి ఇచ్చిందనమాట రేట్లు పెంచుకునే వెసులుబాటు, 13 రోజుల వరకు పెంచుకోవచ్చని. అది కాస్త 10 రోజుల వరకు కుదించారు. 10 రోజుల వరకే మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అది స్పష్టమైన ఆర్డర్ ఇచ్చారనమాట. మిగతా దాంట్లో ఆ ప్రేయర్లో ఉండే మిగతా అంశాలు కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే వీళ్ళు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారా, హీరోయిన్ రెమ్యునరేషన్ కాకుండా వీళ్ళు అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ సరిగా కడుతున్నారా లేదా, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ఎంత, వీళ్ళ బిజినెస్ ఎంత, ఇవన్నీ తేల్చేదానికోసం ఇన్కమ్ ట్యాక్స్ ని, అదే విధంగా ఈడీని, అదే విధంగా జిఎస్టీని జిఎస్టీ రీజనల్ వాళ్ళందరినీ కూడా పార్టీలుగా చేర్చడం జరిగింది. ఓవరాల్ గా 19 మంది మీద ప్రతివాదులుగా ఉన్నారు ఈ కేసులో. ఈ కేసు అనేది ఇప్పటికిప్పుడు స్పందించరు కాబట్టి వాళ్ళు ఈ పెంచే విధానం మీద గతంలో ఉన్న జీవోను ఆధారం చేసుకుని ఈ పెంచే విధానం మాత్రం 13 రోజులు కాకుండా 10 రోజులు కుదించడం జరిగింది. ఈ జిఎస్టీ అయితేమి ఇతరత్ర క్రిట్పోకో అనేది ఉంది దీంట్లో అని చెప్పిన వాదనలు అన్ని కూడా తర్వాత జరిగే వ్యవహారంలో వాదోపవాదనలో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఇది 13 రోజుల నుంచి 10 రోజులు అనేది ఒక విక్టరీ అనే చెప్పవచ్చు, ఇది ఒక విజయం అనే చెప్పవచ్చు. ఎందుకంటే చట్టం కోర్టులు అప్పుడప్పుడు ఇట్లా స్పందించాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది కాబట్టి కోర్టులు ఈ విధంగా స్పందించినాయి కాబట్టి తప్పకుండా ఆ దిశగా అనేది ఈ రోజు వచ్చిన ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సినంత అవసరం అందరికీ ఉంది. తప్పకుండా ప్రభుత్వం కూడా కోర్టు ఆర్డర్కి అనుసంధానంలో ఉంటుంది కాబట్టి 10 రోజుల వరకే ఈ ఛాన్స్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా నిన్న బెనిఫిట్ షో పడింది. నిన్న బెనిఫిట్ షోతో పాటు అయితే 14 రోజులు ఉన్నట్టు. బెనిఫిట్ షో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈ రోజు ఆర్డర్ వచ్చింది. 10 రోజులు మాత్రమే, మిగతా 13 రోజులు ఉంది. ఆ 13 రోజుల్లో 10 రోజులు మాత్రమే వారికి అవకాశం కల్పించారు. దాంట్లో ప్రతివాదుల్లో 19 మంది ప్రతివాదుల్లో అల్లు అర్జున్, అదేవిధంగా రష్మిక మందన వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్లు ఈ మీడియాలో అయితే ఇతరత్ర కూడా కోడెక్కుస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు వరకు ఎంత చెల్లించారు అని చెప్పి వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన పేపర్స్ కూడా వాళ్ళు కూడా ఒక ప్రతివాదులుగా ఉన్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన, శ్రీలీల వీళ్ళందరూ కూడా ప్రతివాదులుగా ఉన్నారు. అదేవిధంగా డైరెక్టర్ కూడా ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కాబట్టి సుకుమార్ అనే అతను కూడా దీంట్లో ప్రతివాదిగా ఉన్నాడు. సుకుమారు అదేవిధంగా మైత్రి మూవీస్ వాళ్ళు కూడా ప్రతివాదులుగా ఉన్నారు. ఈ 10 రోజులు అనేది ఇక్కడ తెలంగాణ కోర్టులో
తెలంగాణలో 23వ తారీఖు వరకు ఈ రేట్ల ఎన్హాన్స్మెంట్ ఉంది. ఆ కోర్టు ఆర్డర్ని బేస్ చేసి ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు. అక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఆ 10 రోజుల వరకు ఉండే విధంగా, ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతల సమస్య, ఒక మహిళ చనిపోయింది కాబట్టి తెలంగాణలో దీన్ని హీరో యొక్క తప్పిదం వల్ల, అదేవిధంగా థియేటర్ తప్పిదం వల్ల ఇలాంటి చర్యలు జరిగినాయి కాబట్టి దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ కూడా అటువంటి అవకాశం కల్పించకుండా వీళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేకుండా సేమ్ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి కొంచెం తగ్గించే విధంగా చర్యలు, ఎక్స్ట్రా షోస్ 23 వరకు వేసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి అలాంటివి లేకుండా రాత్రిపూట జరిగిన సంఘటనలు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండేదానికి పరిస్థితి కూడా విషమించేదానికి నిన్న జరిగిన సంఘటన కేవలం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూగానే ఆ డీసీపీ గారు కూడా చెప్పారు. కాబట్టి ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా థియేటర్కి వచ్చే వరకు సినిమా టికెట్లు కొన్నోళ్ళని లోపలికి వదలకపోవడం, అతను వచ్చిన తర్వాత వెంటనే వదలడంతో అసలు ఒరిజినల్ గా ఉన్నోళ్ళు ఎవరు కూడా సినిమా చూడలేదని ఇదన్నీ కూడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇది డెఫినెట్ గా దీంట్లో ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ నేరంలో నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు అని చెప్పవచ్చు. అంటే కేతిరెడ్డి గారు, అంటే 13 రోజుల నుంచి 10 రోజులకు కుదించారు కదా, అంటే దీనికి సంబంధించి పుష్ప నిర్మాతలు కావచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, ఎలాంటి నిర్ణయం తీసుకుపోతుంది అంటారు? వాళ్ళు ఇంకా కోర్టు ఆర్డర్ని బైండ్ చేయాలి కదా, ఎవరైనా కూడా బైండ్ చేయాలా. అది కోర్టు ఆర్డర్ని ఎవరు ధిక్కరించరు. అంటే 13 రోజులకు 10 రోజులు ఇచ్చారంటే 10 రోజులే అమ్మమని ఆల్ కలెక్టర్కి ఇప్పుడు ఇంటిమేషన్ వెళ్తుంది. ఏ కలెక్టర్ల మీద అయితే ఈ జీవో ఇష్యూ చేసి ఏ కలెక్టర్లకు అయితే ఇచ్చారో ఇది దీంట్లో పార్టీలుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ జడ్జిమెంట్ కాపీ, ఈ ఇంట్రీమ్ ఆర్డర్ కాపీ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు అందరూ డిస్ట్రిక్ట్ కలెక్టర్లకి మళ్ళా ఒక మెసేజ్ ఇస్తారనమాట. దీన్ని 10 రోజుల వరకే ఉంది ఈ ఆర్డర్ అని ఇస్తారు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇది ఆచరణలో పెడుతుందని చెప్పవచ్చు. అంటే నెక్స్ట్ రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలపై దీని ప్రభావం ఉంటుందంటారా? చాలా చాలా పెద్ద ప్రభావాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే అందరు పనిచేస్తున్నారు. ఇక్కడ లాయర్లు కానీ, అక్కడ ఆంధ్రాలో కానీ ఇది ఎప్పుడు సినిమా వచ్చినప్పుడల్లా ఇట్లాగా రేట్లు పెంచుకునే ఒక వ్యవహారం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ వ్యవహారాన్ని తగ్గించాలా. ఏదో పండగ ఎప్పుడన్నా దీపావళి, అదేవిధంగా మకర సంక్రాంతి, అదేవిధంగా దసరా, ఈ 3 సందర్భాల్లో రిలీజ్ అయ్యే సినిమాలకి ఏదన్నా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేస్తే గవర్నమెంట్ పెంచుకునేది కూడా ఇట్లా అబ్నార్మల్ గా పెంచకుండా ఏదో ఒక ఫిక్స్డ్ గా అమౌంట్ పెంచుకోవచ్చు అని చెప్పి పెద్ద బడ్జెట్ సినిమాలకి ఇంతవరకే పెంచుకోవచ్చు అని ఒక చట్టాన్ని అనేది దాన్ని చేయాల్సినంత అవసరం 2 ప్రభుత్వాల మీద ఉంది. ఇలా సినిమా రిలీజ్ అయినప్పుడల్లా మేము ఇంత ఖర్చు పెట్టేసామని చెప్పి ఏదో పేపర్ ఇచ్చేసి దానికి లెక్కలు ఎవరు ఏమివ్వరు, మేమింత ఖర్చు పెట్టాము అని చెప్పి ఆన్ రైటింగ్ ఇచ్చేస్తే, ఆన్ రైటింగ్ ఇవ్వంగానే ఇది బిగ్ బడ్జెట్ సినిమా అని చెప్పేసి ఇట్లాంటి జీవోలు ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి జీవోలు ఇంకా రాకుండా ఉంటాయని మేము ఆశిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. సినీ నటుడు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పుష్ప 2 సినిమా యూనిట్, హీరో అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ పై కేసు నమోదైంది. తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్. అల్లు అర్జున్ వస్తున్న సమాచారం పోలీసులకు తెలపలేదన్నారు. అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతతో కలిసి లోనికి వెళ్లే క్రమంలో ఘటన జరిగిందని చెప్పారు. ఈ ఘటనకు వ్యక్తి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ.